రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనం ఈరోజు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఈ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో సీటింగ్ అరేంజ్మెంట్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఈరోజు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రీజనింగ్. సో ఈ అనేవాళ్ళు క్వశ్చన్ చూస్తే ఈ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో ఈ ఎవరి మధ్య కూర్చొని ఉన్నాడు, డి అండ్ ఏ మధ్య. సో డికి ఏకి మధ్య ఈ అనే అతను కూర్చొని ఉన్నాడు. సో ఏమని చెప్తున్నాడు, బి ఈజ్ రైట్ ఆఫ్ ఏ. ఏ యొక్క రైట్ ఎవరున్నారు, బి అంటున్నాడు. అంటే ఏ రైట్ అంటే ఎవరు వస్తారు ఇక్కడ. సో ఏకి రైట్ ఏంటి, ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రైట్ అండ్ ఇది లెఫ్ట్. సో ఏ రైట్ ఎవరు ఇక్కడ, బి. అండ్ క్వశ్చన్ తీసుకుంటే సి ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్. సో సి అనే పర్సన్ ఏదో ఒక ఎండ్ ఉన్నాడు. సో ప్రజెంట్ మనం ఈ ఎండ్, సో ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండ్ పొజిషన్లో ఉన్నాడని అనుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, డి ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో సి అండ్ డి అనే వాళ్ళు పక్క పక్కన కూర్చోన్నారు. సో మనం తీసుకున్న అజంప్షన్ ప్రకారం సి అండ్ డి అనే వాళ్ళు పక్క పక్కన కూర్చొని ఉన్నారు. సో సిడిఈ ఏబి. సో అందరి పొజిషన్స్ వచ్చేసాయి. సో మనల్ని ఏం అడిగాడు, థర్డ్ ఎవరు కూర్చొని ఉన్నారో అడుగుతున్నాడు. సో హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్. సో 1 2 3. సో మనకి థర్డ్ కూర్చొని ఉన్నది ఎవరు, ఈ. సో ఇలా మనం ఈజీగా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు.